హలో ఫ్రెండ్స్, నేను స్వరాజ్. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణలో త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో ఆ రిక్రూట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది విద్యార్థులు ఒక ప్రణాళిక లేకుండా తమ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే చాలామంది విద్యార్థులు ప్రీవియస్ నోటిఫికేషన్లో ప్రీవియస్గా మన క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలియకుండానే రాత్రింబగళ్ళు కష్టపడి కూడా సక్సెస్ అవ్వలేకపోతారు. సో అందుకే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి గత నోటిఫికేషన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ని మనం డైలీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తూ మన వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలని తెలుసుకుంటూ మనం విజయం సాధిద్దాం. సో అందులో భాగంగానే గత ప్రీవియస్గా కానిస్టేబుల్ అడిగిన క్వశ్చన్ తీసుకొచ్చాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎట్ ద రేట్ 2% per quarter of an year, the simple interest after 24 months is 960, then the principal amount is అన్నాడు. సో తెలుగులో క్వశ్చన్ ఏంటి అంటే, కొంత సొమ్ముపై 2% వడ్డీ రేటుతో త్రైమాసికంగా, క్వార్టర్లీ అంటే త్రైమాసికంగా ఆ వడ్డీ రేటు అనేది ఉంది. సో అప్పుడు మనకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 24 నెలల తర్వాత 960 అయితే మనం పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే 2% ఇచ్చాడో, ఎలా ఇచ్చాడు, పర్ క్వార్టర్లీ అన్నాడు. ఏమన్నాడు, పర్ క్వార్టర్. క్వార్టర్ అంటే ఏంటండి, 3 monthsకి ఒకసారి అని అర్థం. క్వార్టర్ అంటే 3 monthsకి ఒకసారి అని అర్థం. 3 months ఒకసారి అది అర్థం, రైట్? అంటే ఒక ఇయర్లో 3 months అనేవి ఎన్ని ఉంటాయి, మనకి 4 ఉంటాయి, రైట్? అంటే క్వార్టర్లీ అంటే మనకి 3 months అని, ఒక ఇయర్లో 3 months ఎన్ని ఉంటాయి, మనకి 4 ఉంటాయి. అందుకే 12 months. 12 months అంటే మనకి 1 yearతో సమానం, రైట్? ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్లో కానివ్వండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానివ్వండి, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే 2% ఇచ్చాడో మనకి, అది పర్ ఇయర్కే ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఉంటుందో, వడ్డీ శాతం అనేది సంవత్సరానికే ఉంటుంది తప్ప క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ ఉండదు. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, త్రైమాసికంగా 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 3 నెలలకి మన ఏంటి 2% ఇచ్చాడు. అంటే సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 8% అవుతుంది. 3 monthsకి మనకి ఎంత ఇచ్చాడు, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు. అది ఇయర్లీకి ఎంత అవుతుంది, ఇయర్లీకి ఎంత అవుతుంది, 8% అనేది అవుతుంది. సో ఈ మొత్తం క్వశ్చన్లో వాడు ఏం అడగాలి అనుకున్నాడు, ఏం తెలుసుకోవాలనుకున్నాడు మీ దగ్గర నుండి అంటే, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ ఇయర్కి ఉంటుందన్న విద్యార్థికి తెలియాలి. అది 2% ఇచ్చాడు, అది సంవత్సరానికి ఎంత అవుతుంది, 8%గా అవుతుంది. 24 months అన్నాడు కాబట్టి 2 years. అంటే ఈ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది మనకి 2 years కంటే ఏమవుతుంది, 16% అవుతుంది. 2 yearsకి ఎంత అవుతుంది, 16% అవుతుంది. ఆ 16% వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 960 ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంటి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ సొమ్ము ఎంత అని అడిగాడు. అంటే 16% అనేది ఎంత, 960 అయితే 100% ఎంత అనేది క్వశ్చన్. సో 16 6 96, 960 అన్నాడు కాబట్టి 60. సో 100 into 60 చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, మనకు 6000 అనేది మనకి ఆన్సర్. అతను పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎంత, 6000 అనే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూడడంతోనే విద్యార్థికి ఏం తెలియాలి అంటే, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది త్రైమాసికంగా ఇచ్చాడు కాబట్టి 3 నెలలకి 2% అన్నాడు కాబట్టి, సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో 3 నెలలు 4 ఉంటాయి కాబట్టి 2 into 4 చేస్తే ఒక సంవత్సరానికి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 24 months 2 year కాబట్టి 8 into 2 16% అనేది మనకు వస్తుంది. 16% వాల్యూ 960, అంటే 16 6 96. సో 100% వాల్యూ అడిగాడు. 100 into 60 6000 సొమ్ము తెలుస్తుంది.